అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు. అయితే శివపార్వతులు సంచరించే శివాలయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే పుణ్యానికి బదులుగా కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈసారి నుండి మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లు మాత్రం ఎప్పటికీ చేయకండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాము. అయితే శివాలయంలో మాత్రం పొరపాటున కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు. అంటే శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణ చేయకుండా అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. దీన్ని చండీ ప్రదక్షిణ అని అంటారు. గర్భగుడిలో శివునికి అభిషేకం చేసిన తర్వాత అభిషేకం నుండి వెళ్లే సూమసూత్రాన్ని దాటకూడదు. కాబట్టి శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణం చేయకూడదు. ఇక మనలో చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా ప్యాకెట్ పాలను లింగం పైన పోయకూడదు. ప్లాస్టిక్ ప్యాకెట్ నుండి నేరుగా లింగం పైన పాలు పోస్తే రాహుకేతు దోషాలు ఏర్పడతాయి. కాబట్టి ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయండి. అయితే రాగి చెంబులో నీళ్లు పోసి శివునికి అభిషేకం చేయవచ్చు, కానీ రాగి చెంబులో పాలు పోసి అభిషేకం చేయకూడదు. రాగి చెంబులో పాలు పోస్తే అవి త్వరగా విరిగిపోతాయి. విరిగిన పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇక నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని చూసేటప్పుడు కేవలం బొటన వేలు, ఉంగరపు వేలు మాత్రమే నంది కొమ్ముల పైన పెట్టాలి. అంతేకాని చూపుడు వేలు, బొటన వేలుతో నంది కొమ్ములను ముట్టుకోకూడదు. శివాలయంలో ధ్వజస్తంభం నీడను తొక్కకూడదు. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం నీడను సాక్షాత్తు ఈశ్వరుని జటాజూటం లాంటిది. కాబట్టి దీన్ని తొక్కితే నడుం నొప్పి సమస్యలు, మోకాల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రతి శివాలయంలో చండీశ్వరుడి విగ్రహం ఉంటుంది. కాబట్టి చండీశ్వరుని దర్శనం చేసుకోకుండా ఇంటికి వచ్చేస్తే శివ దర్శనం పూర్తి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి శివాలయంలో చండీశ్వరుడిని దర్శించుకొని చేతులు తుడుచుకొని ఇంటికి రావాలి. అలా చేయకపోతే శివ దర్శన ఫలితం మొత్తం పూర్తవ్వదు. శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత శివలింగం నుండి వచ్చే అభిషేక జలాన్ని తలపైన చల్లుకోకూడదు. దీనివల్ల శివాగ్రహం కలుగుతుంది. శివ పూజలో పొరపాటున కూడా మొగలి పూలను ఉపయోగించకూడదు. అలాగే శివ పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు. తులసి ఆకులతో శివుడిని పూజిస్తే మీ పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. శివాలయంలో నందికి మరియు శివలింగానికి మధ్యలో అస్సలు నడవకూడదు. నంది శ్వాస శివుడిపై పడుతూ ఉంటుందట. కాబట్టి మధ్యలో మనం నడిస్తే శివశక్తికి భంగం కలిగి మనం చేసిన పుణ్యమంతా క్షణంలో కరిగిపోతుందట. ఇక మనలో చాలామంది నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటారు. అయితే నంది కొమ్ములను గట్టిగా ముట్టుకోకూడదు. అలా పట్టుకుంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏర్పడతాయట. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే తప్పనిసరిగా కొబ్బరికాయను కొడతాము. కానీ శివాలయంలో కొబ్బరికాయ కొట్టకూడదని, ఒకవేళ కొబ్బరికాయను కొడితే ఆ కొబ్బరి చిప్పను చండీశ్వరుని దగ్గర పెట్టి మన ఇంటికి తెచ్చుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. శివుడు శ్మశానవాసి కాబట్టి శివాలయానికి వెళ్ళేవారు అత్తరు లేదా సెంటు కొట్టుకొని వెళ్ళకూడదు. ఆయన సన్నిధికి సువాసనతో వెళ్తే భూతగణాలు మీ వెనక ఇంటికి వస్తాయట. దీనివల్ల మీ ఇంట్లో రాత్రిపూట వింత శబ్దాలు, భయాలు కలుగుతాయి. గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు శివునికి మన వెన్ను చూపించి నడవకూడదు. గర్భగుడి నుండి వెనక్కి వచ్చేటప్పుడు కనీసం 5 అడుగులు వెనక్కి నడిచి ఆ తర్వాతే పక్కకు తిరగాలి. శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా నందికి నమస్కారం చేసుకోవాలి. నంది చెవులో మీ కోరికను చెప్పుకొని నంది తోకను నిమిరితే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే నంది చెవులో మీ కోరికలు చెప్పేటప్పుడు ఇతరుల కీడును కోరుకుంటే మాత్రం ఆ కీడు మీకే తిరిగి చుట్టుకుంటుంది. శివలింగం పైన నేరుగా పసుపు కుంకుమలు చల్లకూడదు. శివునికి గంధం మరియు భస్మం సమర్పించాలి. శివాలయంలో గర్భగుడిలోకి అడుగు పెట్టేటప్పుడు గడపను కాలితో తొక్కకూడదు. ఇక మగవారు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు షర్ట్లు, బనియన్లు వేసుకొని అభిషేకం చేయకూడదు. పట్టు పంచతో చొక్కా లేకుండా కండువ కప్పుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. శివాలయంలో దర్శనం పూర్తయిన తర్వాత కనీసం 1-2 నిమిషాల పాటు శివాలయంలో కూర్చోవాలి. లేదంటే మీరు వెళ్ళిన పుణ్యం గుడిలోనే ఉండిపోతుంది. పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది, కానీ పూజ గదిలో ఉండే శివలింగం చాలా చిన్నగా ఉండాలి. పూజ గదిలో 1 కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు. శివునికి సమర్పించే బిల్వ దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. సోమవారం, చతుర్దశి మరియు అమావాస్య రోజుల్లో బిల్వ ఆకులు కోస్తే శివుని శరీరాన్ని గాయపరిచినట్లే. దీనివల్ల మీ వంశపార్య దోషాలు ఏర్పడతాయి.
శివాలయం నుండి నేరుగా మన ఇంటికి రావాలి, అంతేకాని వేరే ఇంటికి వెళ్ళకూడదు. ఇక శివాలయం నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు, లేదంటే పాజిటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుంది. శివలింగం వెనక భాగాన్ని మాయాస్థానం అని అంటారు. కాబట్టి శివలింగం వెనక నిలబడి మొక్కుకుంటే మీ జీవితంలో ఎప్పటికీ స్థిరత్వం ఉండదు. కాబట్టి లింగానికి ఎదురుగా నిలబడి శివునికి నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో అంటే 4:30 నుండి 6 గంటల మధ్యలో ముక్కోటి దేవతలందరూ శివుని నాట్యం చూడడానికి శివాలయానికి వస్తారట. కాబట్టి ప్రదోష కాలంలో శివుడిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక రాత్రి వేళలో పొరపాటున కూడా శివలింగానికి అభిషేకం చేయకూడదు. శివుని ముందు దీపారాధన చేసేవారు కేవలం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఇక శివాలయంలో ఉండే విభూదికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విభూది బొట్టును పెట్టుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. శివుని కన్నీటి నుండి రుద్రాక్ష ఉద్భవించింది. కాబట్టి మెడలో రుద్రాక్షను ధరిస్తే ఆ శివయ్య ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. స్ఫటిక లింగానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి దేవాలయంలో ఉండే స్ఫటిక శివలింగాన్ని చేతులతో అస్సలు ముట్టుకోకూడదు. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి. ఇక శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నవగ్రహాలను దర్శించుకొని 9 ప్రదక్షిణాలు చేయాలి. శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మనలో చాలామంది బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తారు. అయితే శివలింగం పైన పెట్టే బిల్వపత్రం 3 ఆకులతోనే ఉండాలి. పురుగులు పట్టిన బిల్వ పత్రాలు లేదా మచ్చలు ఉన్న బిల్వ పత్రాలను శివలింగం పైన పెడితే మీ ఇంట్లో దారిద్ర్యం, అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. శివాలయంలో బిల్వపత్రం చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు శివలింగానికి తెల్ల జిల్లేడు పూలు సమర్పించి నమస్కారం చేసుకుంటే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఎర్రటి గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పెరుగుతో దద్దోజనం తయారు చేసి శివునికి నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శంఖంతో అభిషేకం చేయకూడదు. మన పురాణాల ప్రకారం శివుడు శంఖచూడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ శంఖచూడిని భస్మం నుండి శంఖం ఉద్భవించింది. కాబట్టి శంఖంతో శివలింగానికి అభిషేకం చేయకూడదు. శివలింగానికి శంఖంతో నీరు పోస్తే మీ ఇంట్లో శాంతి నశించి గొడవలు ఏర్పడతాయి. శివుడిని పూజించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నియమాలు తెలుసుకొని పాటిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.